తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ July 4th, 5th, Hotel Kansas, తిరుపతి. ప్రేమన్నాడు, వెంటపడ్డాడు, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. చివరికి ఒక పచ్చని ఆడపిల్ల జీవితాన్ని నరకప్రాయం చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న కన్నవారి కలలను శ్మశానంలో కలిపేశాడు ఒక దుర్మార్గుడు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ అత్యంత దారుణమైన సంఘటన వింటే ఎవరి గుండె అయినా సరే కరిగి నీరవ్వాల్సిందే. పాపం మాధవి బి ఫార్మసీ పూర్తి చేసి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న యువతి ఓ వ్యక్తి చేసిన సైకో చేష్టలకు, ప్రేమ వేధింపులకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. తప్పించుకునే దారి కనబడగా కన్నీళ్లతో తను రాసిన ఆఖరి లేఖ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ఘోర మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోషిక బాలేష్, రాజేశ్వరి దంపతులకు 4 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారి 4వ సంతానమే ఈ మాధవి. ఎంతో కష్టపడి బి ఫార్మసీ పూర్తి చేసిన మాధవిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ అదే గ్రామానికి చెందిన గోనె వెంకటేష్ అనే సింగరేణి కార్మికుడి కన్ను మాధవిపై పడింది. గత 2 ఏళ్లుగా పెళ్లి పేరుతో ఆమెను వేధిస్తూనే ఉన్నాడు. మాధవి ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా రోజు సైకోలా ప్రవర్తించేవాడు. ఇటీవల అయితే ఏకంగా పురుగుల మందు డబ్బాతో వాళ్ళ ఇంటికెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇక్కడే తాగి చస్తానంటూ పెద్ద హంగామా సృష్టించాడు. వెంకటేష్ పెట్టే టార్చర్తో విసిగిపోయిన మాధవి కుటుంబ సభ్యులు చివరకు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. కానీ ఆ దుర్మార్గుడి తీరు అస్సలు మారలేదు. పైగా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా, నా చావుకు కారణం నువ్వే అవుతావు అంటూ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. ఇక్కడ దారుణం ఏంటంటే ఆ సైకో గాడిని మందలించి దారిలో పెట్టాల్సిన వెంకటేష్ తల్లి శంకరమ్మ, అక్క శైలజ సైతం వాడి క్రూరత్వానికి వత్తాసు పలికారు. మాధవి ఇంటికెళ్ళి మా వాడికి ఏమైనా అయితే ఊరుకోబోం, మిమ్మల్ని వదిలిపెట్టమంటూ బెదిరింపులకు దిగారు. చదువుకున్న ఆ ఆడపిల్ల చుట్టూ 3 చేరి నరకాన్ని చూపించారు. ఈ నిరంతర వేధింపులు, బెదిరింపులు తాళలేక మాధవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఏ గొడవ జరుగుతుందో, తన వల్ల కన్నవారికి ఏ అవమానం జరుగుతుందో అని భయపడింది. ఈ నరకం భరించడం కంటే చావడమే మేలనుకుంది. గత ఆదివారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ నా చావుకు కారణం వెంకటేషే కారణం అంటూ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది. తెల్లవారక నిర్జీవంగా వేలాడుతున్న కూతురి శవాన్ని చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. బి ఫార్మసీ చేసిన ఒక ఉన్నత విద్యావంతురాలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మాధవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వెంకటేష్తో పాటు అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ భూమేష్ తెలిపారు. అయితే మాధవి చావుకు కారణమైన ఆ 3 కఠినంగా ఉరి తీసేంత వరకు శిక్షించాలంటూ బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రేమ పేరుతో ఆడపిల్లల ప్రాణాలు తీసిన ఇలాంటి సైకోలకు చట్టం కఠినమైన శిక్షలు వేయకపోతే రేపు మరో మాధవి బలైపోతోంది. ప్రేమ అనేది ప్రాణం పోసేది కావాలి, కానీ ఇలా ప్రాణాలు తీసేది కాకూడదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మాకని ఇట్లా ఒక వెంకటేష్ అనే వ్యక్తి మాకని మనకు 2 పెద్ద మనుషులను తీసుకొని వచ్చింది, అడిగేయడానికి వచ్చింది సార్. వాళ్ళు 2 పెద్ద మనుషులు, వాళ్ళకి ఇయ్యాలి పెద్ద మనుషులకు చెప్పినాం, మీ కులం వేరు మా కులం వేరు అని చెప్పినాం. అయినాక కూడా తెల్లారి డోలు పోయి 2 రోజులకు మళ్ళీ వచ్చి భూపాలపల్లి నుంచి మా ఇంటి ముందర షాప్ ముందర నీ అక్కని మా అమ్మతోటి సీదా మా అమ్మతోటి నీ బిడ్డని వేయకపోతే మందు బాటిల్ తీసుకొని తాగుతాను మా అమ్మ ముందర బెదిరించాడు సార్. బెదిరించాక నేను మన ఊళ్ళో ఉప సర్పంచ్కి ఉన్న పాత సర్పంచ్కి చెప్పి అన్న ఇట్లా పరిస్థితి అన్న ఒకసారి వచ్చి మీరు ఎప్పుడు మీ ఓడే అని చెప్పించినాక పోలీస్ స్టేషన్ పొమ్మంటే పోలీస్ స్టేషన్ కాదు ఇట్లా మాట్లాడినాక నేనన్నా అన్నాక ఏమైంది, మా అక్క సీదా నేను హైదరాబాద్ పోతాను మాకు వెళ్ళిపోయినాక వీడు ఆటో ఫాలో అయ్యి గోవర్గన్ బస్ స్టాండ్ దాకా అక్కతోటి వెళ్ళిపోయాడు. ఆటో ఎక్కించినాక గోవర్గన్ బస్ స్టాండ్ దాకా ఆటోలు వెళ్ళిపోయాడు. ఫాలో చేసుకుంటూ పోయి నడి బస్ స్టాండ్ మా అక్క నువ్వు వస్తావు రావా లేకుండా మందు తాగుతాను మళ్ళీ తాగుతాడు. ఆడ ముద్ద తీసి బెదిరిస్తాను, టార్చర్ పెడతాడు. ఆ నుంచి వెళ్ళి ఇక నేను ఇంటికాడ దించుతుందా అని బండి ఎక్కించుకొని భూపాలపల్లి తీసుకుపోయినాడు. భూపాలపల్లి తీసుకొని పోయినాక పొద్దున
మా అక్క చెప్పిన 4 మా అక్క ఫోన్ చేసింది అని నా సెల్ ఇస్తలేరా గుంజుకున్నాడు సెల్లు నాకు ఏం చేసిన అర్థం కాదు ఇట్లా వచ్చిన భయానికి కొద్దిగా తీసుకొని వస్తా ఆయన బాధ్యత ఆయన్ని పోలీస్ స్టేషన్ అప్ప చెప్పి మన ఇంటికి మనం పోదాం రా అన్నది పోలీస్ స్టేషన్లో వచ్చిళ్ళు ఇద్దరు మాట్లాడినాం సంతకాలు రా పేరు రాపించిన మీకు సంబంధం లేదు మాకేం సంబంధం లేదు ఎవరికి ఏమైనా మాకు సంబంధం లేదన్నాం వాడిని మా అక్కకు ఫోన్ చేసినా మరి ఏందో మా ఇంటికి ముందర నుంచి 2 సార్లు రౌండ్లు కొట్టిండు మా అక్కకు మరి ఏమైందో మా అక్క సెల్లు ఈ వరకు అది ఫింగర్ ప్రింట్ ఉన్నది మనకు తెలియదు అందులో ఏం స్టోర్ ఉన్నదో మా అక్క నైట్ వాడు తాగుతా అన్నాడుగా ఇప్పుడు కూడా వాడు వచ్చిన తాగవాలి మందు తాగాలి లేకుంటే వాడిని నకప్ప ఇప్పుడు